Happy birthday to you, Aglesia. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Aglesia. Many greetings to you. Happy long lives to you. Happy long lives to you. Happy long lives to dear Viva Gracia. Happy long lives to you. May God bless you, dear. God bless you, dear. May God bless you, dear Viva Gracia. May God bless you. Happy long lives to you. Happy long lives to you. Happy long lives to dear Viva. Happy long lives to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Viva Gracia. May God bless you. Happy long lives to you. Happy long lives to you. Happy long lives to dear Viva Gracia. Happy long lives to you. May God bless. సేవకులందరూ వచ్చి పాప కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వేదిక తిరిగారు. అందరూ రైట్. సేవకులందరూ కూడా పాప వైపు చేతి చాపి దేవుడు తన దాసుని నిలబెట్టుకొని ఏ విధంగా అయితే మరి ఆ పాప విషయంలోనూ తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతలను నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు దాసులు ఈ సమయమున యోహాన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ సమాజం కూడా మీ కుడి హస్తాన్ని బిడ్డ వైపు చాపి ఈ బిడ్డను ప్రభు ఆశీర్వదించి వాక్య ప్రకారంగా ఈ బిడ్డ బ్రతుకున్నట్లుగా ఈ బిడ్డను మరి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పెంచే కృప దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఈ బిడ్డను ఆశీర్వదించి ప్రభు అని ఒక మాట ప్రభుతో చెప్పండి. అందరూ తలలు పంచి మీ కుడి హస్తాన్ని బిడ్డ వైపు చాపండి. తల్లిదండ్రులు ఉన్నారా? స్పందన. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచి రాణమ్మ గారి యొక్క కుటుంబాన్ని వైపు ప్రభువుకు అప్పగిందాం. ప్రేమ నమ్మకం గల పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఘనమైన కార్యమునైనా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని యందు ఉత్సహించి ఆనందించే దినముగా మార్చినటువంటి ప్రభు నీకు స్తోత్రము నాయన. ఈ ఘనమైన కార్యమును ఘనముగా జరిగించినందుకు నీకు స్తోత్రములు. చక్కడ వర్తమానం చెప్పినటువంటి దైవజనులు బట్టి నీకు స్తోత్రాలు నాయన. ప్రభు ఎదుగు నాయన తండ్రి, నాయన నీ వాక్యం ఇలా సెలవిస్తుంది. దారిలో నడిచినప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు బోధించమన్నారు. అలాంటి బోధ ప్రభు ఈ బిడ్డ హృదయంలో బోధించుటకు, నానమ్మ కుటుంబాల్లో ప్రభు నీకు సన్నిధి సాక్షిగా ఉండటకు ఈ బిడ్డను మీరు దీవించి సంవత్సరములు దయా కిరీటములతో ప్రభు బిడ్డను నింపండి. కిరీటమే ఆశీర్వదించండి ప్రభు. నీ హస్తం ఉంచి ప్రభు నీ ప్రభావం దయచేయండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఇంతవరకు ప్రార్థించిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ఉన్నారు ప్రభు. ఈ యొక్క ప్రణాళిక నీ ఉద్దేశములు ప్రభు ఇదిగో ఈ చిన్న బిడ్డతో ప్రారంభమవుతున్నారు. అలాగే అనేక చిన్న బిడ్డలు ఇక్కడ శరీరముగాను ఆత్మగాను ఈ తలములో పెరగాలని ఆశించుతున్న ఈ తలాన్ని బట్టి, ఇక్కడ కట్టిన గృహాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న కార్యములను బట్టి నీకు స్తోత్రము నాయన. అద్భుతమైన కార్యమును జరిగించుము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభు. ఇదిగో నాయన ఈ కుమార్తెను దీవించుము, ఆశీర్వదించుము. నీ దయాహస్తం వేసి సంవత్సరము నీకు దయా కిరీటము ధరింపజేశానని, అట్టి కిరీటముతో ఆశీర్వాదములతో నింపమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకుంటారని యేసు శక్తిగల నామమున ప్రార్థించు స్తుతించు తండ్రిని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిమోతిరాజు గారు ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల దీవెనలు 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరం గ్రేస్ ఎక్కి తన కుటుంబానికి
కోడూరు ఫౌండేషన్కి, రాణం గారి కుటుంబానికి, సదాకాలం కూడి వచ్చిన ప్రియులకి, దైవ సేవకులకి, పరిసర అందించిన ప్రియులందరికీ సదాకాలం ప్రభు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఒకసారి సమయంలో చిన్న కార్యక్రమం 5 minutes కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం అనంతరం మనమందరం కూడా పైన మరి అనాథాశ్రమం గురించి ఒక